అయితే ఈ పెయిన్స్‌కి నేను చూసినప్పుడు మీరు ఒక సూది జస్ట్ ఇందాక మీరు చెప్పినట్లు స్కార్ఫ్‌కి గుచ్చి ఈజీగా ట్రీట్మెంట్ చేసేస్తున్నారు. అసలు పేషెంట్స్ ఇది ఎలా అనిపిస్తూ ఉంటుంది సార్ మీకు ఆ టైంలో? ఎవరికైనా గానీ ఇప్పుడు మనకి ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సమస్య పరిష్కారం అయిపోతే, చూసే వాళ్ళకి, బాధపడుతున్న వాళ్ళకి ఇద్దరికీ ఆనందం ఆనందం. కలుగుతుంది. అవును. యాజ్ ఎ డాక్టర్‌గా మా బాధ్యత ఏంటి అనంటే పేషెంట్‌కి బాధ నుంచి ఉపశమనం కలిగించడం. అది మందులతో కలిగిస్తామా, ఆపరేషన్‌తో కలిగిస్తామా, ఫిజియోథెరపీతో కలిగిస్తామా, లేకపోతే ఏదైనా ఒక్కోసారి సింపతితో మాట్లాడినా కూడా పేషెంట్‌కి తగ్గుతాడు. ఓకే అంటే సార్. కొంత బాధ అవును. మానసికమైన బాధలు కూడా మానసిక తగ్గుతాయి. హ్మ్. నేను ఎప్పుడైతే స్కాల్ప్ మీద ఈ నీడిల్స్ పెట్టామో ప్రీ మోటార్ ఏరియా, మోటార్ ఏరియా, సెన్సరీ ఏరియా, మిడ్ పాయింట్ అంటాము. హ్మ్. ఏ ఏరియా నుంచి బ్రెయిన్ నుంచి ఆ శరీరంలో నొప్పులు ఉన్నాయో అక్కడికి ఒక సిగ్నలింగ్ వ్యవస్థను సరి చేసినప్పుడు హ్మ్. అక్కడి నుంచి మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అని హ్మ్. ఈ న్యూరోప్లాస్టిసిటీ, న్యూరోజెనిసిస్ అని ఒక నర్వ్ కండక్షన్ సరి అవుతుందో నొప్పులు తగ్గుతున్నాయి. దానివల్ల వెంటనే రియాక్ట్ ఇప్పుడు మనం స్విచ్ చేసిన వెంటనే బల్బ్ వెలిగినట్టు, హ్మ్. అవును. సెల్ ఫోన్ మోగిన వెంటనే మనకి కనెక్షన్ వచ్చినట్టు. అవును. అంటే ఇది 5G టెక్నాలజీ అనొచ్చా అనిపించింది నాకు ఓకే ఒక సార్. విధంగా చెప్పాలి హ్మ్. అంటే. కానీ ఆ అవగాహనతోటి, హ్మ్. అనుభవంతోటి, శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ చేసినట్లయితే ఇది ఒక కొత్త సైన్స్. ఓకే సార్. ఇంతకుముందు మనము ఎస్టీడీ బూత్‌కి వెళ్ళేవాళ్ళం. హ్మ్. తర్వాత ల్యాండ్‌లైన్స్ ప్రతి ఇంట్లో ల్యాండ్‌లైన్ వచ్చాయి. సెల్ ఫోన్స్ వచ్చినాయి. మనకి డెస్క్‌టాప్ ఉంటేనే ఇంటర్నెట్. హ్మ్. ఇప్పుడు సెల్ ఫోన్‌లో సెల్ అన్నీ ఫోన్‌లోనే చూస్తున్నాం. వీడియోలు కూడా డౌన్‌లోడ్ హ్మ్. చేసుకోగలుగుతున్నాం. అంటే ఎంత కమ్యూనికేషన్ వ్యవస్థ డెవలప్ అయింది. డెవలప్ అయింది. బయట డెవలప్ అయినప్పుడు మన ఇంటర్నల్‌గా కూడా అటువంటి కమ్యూనికేషన్ సిస్టమే ఉంటది. మన బ్రెయిన్ నుంచి శరీరంలో ప్రతి కండరానికి, ప్రతి భాగానికి హ్మ్. అంటే అది స్టమక్ కావచ్చు, లివర్ కావచ్చు, ప్యాంక్రియాట్ కావచ్చు, ప్రతి దానికి ఒక కండక్షన్ ఉంటుంది. వేగస్ నర్వ్ అని అంటారు. అది జిఐటి డిస్రెగ్యులేటెడ్ వేగస్ నర్వ్‌ని కరెక్ట్ చేసామనుకోండి హ్మ్. చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఓకే సార్. అలానే బ్రెయిన్ నుంచి రావాల్సిన సిగ్నల్స్ స్పైనల్ కార్డ్‌కి వెళ్ళలేదనుకోండి, హ్మ్. అక్కడి నుంచి సిగ్నల్స్ అందకపోతే ఏమవుతుంది? శరీరం సరిగ్గా పనిచేయదు. పనిచేయదు. పెరాలిసిస్ వచ్చిన వాళ్ళకి సిగ్నల్స్ అందకపోవటం వల్లే పనిచేయదు. హ్మ్. మేమేం చేస్తుంటాము, అటువంటి వారికి ఆల్టర్‌నేటివ్‌గా హెల్తీ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ పంపిస్తున్నాం. ఓకే సార్. అందువల్ల పెరాలిసిస్ వచ్చిన వాళ్ళు కూడా రికవర్ అవుతున్నారు. అవును. హైపర్ యాక్టివిటీ, ట్రెమర్స్, పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆ హైపర్ యాక్టివిటీని తగ్గిస్తున్నాం. దీంతో పాటు కారణం ఏంటి అంటే ఈ ఆల్జీమర్స్ రావటానికి కారణం ఏంటి, పార్కిన్సన్స్ రావటానికి కారణం ఏంటి, ఆ యొక్క బేసిక్ సైన్స్లోకి వెళ్ళి వాటికి మేము ఆ గట్ హెల్త్ అంటే గట్ హెల్త్, బ్రెయిన్ హెల్త్ రెండింటిని ఇంటిగ్రేట్ చేసినప్పుడు హ్మ్. చాలా వరకు సమస్యలు తగ్గిపోతున్నాయి. సార్ ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ మనకి ఓన్లీ ఇక్కడనే ఉందా? ఇంకెక్కడైనా ఇప్పుడు మీ దగ్గర అంటే ఒకప్పుడు హ్మ్. మనం డెవలప్ చేసింది మన దగ్గరే ఉండేది ఓకే సార్. ఎక్కడైనా కానీ. హ్మ్. కానీ ఏదో ఒక రూపంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని చైనాలో ఒకలాగా, హ్మ్. అమెరికాలో ఒకలాగా, ఇండియాలో ఒకలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా వైద్యంగా కన్వర్ట్ చేయాలంటే సైన్స్ని మనం సైంటిఫిక్గా పెట్టాలి. హ్మ్. సైంటిఫిక్గా పెట్టినప్పుడే వస్తుంది. హ్మ్. ఇప్పుడు మేము చేసింది ఏంటి అని అంటే ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ని ఒక స్పెషాలిటీని ఇంకొక స్పెషాలిటీతో డిస్కస్ చేసి హ్మ్. మేము డాక్టర్లుగా ఒక హెల్దీ కమ్యూనికేషన్ డెవలప్ చేసి ఒక ఇంటిగ్రేటెడ్ కోర్సు డెవలప్ చేసి కొంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నాం ఆన్లైన్లో. ఓకే సార్. అందువల్ల ఏమవుతుంది, అమెరికాలో ఉన్న వాళ్ళు కానీ, చైనా మన మలేషియాలో ఉన్న వాళ్ళు కానీ, ఆస్ట్రేలియా ఉన్న వాళ్ళు కానీ నేర్చుకోవచ్చు. ప్రాక్టికల్గా ఒక 2 వీక్స్ నుంచి 2 months ఓరియంటేషన్ ప్రోగ్రాము, హ్యాండ్స్ ఆన్ కోర్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు కూడా చేయొచ్చు. కానీ దీనికి ముందుగా అవగాహన పెంచుకోవటానికి పెంచుకోవాలి. హ్మ్. ఒక బేసిక్ సైన్స్ అయితే తెలియాలి. ఓకే అంటే సార్. ఇప్పుడు మనకు మాటే లేదనుకోండి, హ్మ్. ఇంగ్లీషు, తెలుగు, తమిళు, తర్వాత జర్మనీ ఇవెట్లా మాట్లాడగలం? మాట్లాడగలం ముందు లేదు. మాట రావాలి. అవును. మాట వచ్చిందంటే అది ఏ భాష, హ్మ్. ఆ వ్యక్తీకరించడంలో కూడా మాడ్యులేషన్ ఎట్లా ఉంటుంది. హ్మ్. అలానే మనము బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ ఇచ్చేటప్పుడు ఎంత మిల్లీ వోల్ట్స్ ఇవ్వాలి అనేది కూడా తెలుసుకోవాలి. హ్మ్. ఒక కరెంట్ షాక్ లాగా ఇవ్వకూడదు. హ్మ్. సున్నితంగా చెప్తేనే పనులు అవుతాయి. హ్మ్. కొట్టి చెప్పనవసరం లేదు కదా. అవును. సో మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే సున్నితంగా చెప్పినప్పుడు వింటుంది, హ్మ్. గట్టిగా చెప్పినప్పుడు భయంతో చేస్తుంది. ఓకే సార్. గట్టిగా చెప్పినప్పుడు
భయంతో చేసేవాడు మనిషి కనపడకపోతే భయం ఉండదు కాబట్టి మళ్ళీ మామూలు అయిపోతాడు. అదే గనక ప్రేమతో చెప్తే వినాలనిపిస్తుంది. అలా మెదడుకి అటువంటి సిగ్నల్ మాత్రమే ఇవ్వాలి. దాన్ని ముందు బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేసి వెర్బల్ కమ్యూనికేషన్ మేము చెవి ద్వారా, ఐ కాంటాక్ట్ ద్వారా, టచ్ ద్వారా ఆ మజిల్ని నార్మల్ పొజిషన్కి తీసుకొచ్చినట్లయితే ఓహో దీనివల్ల నాకు ఇంత ఆనందం ఉంటుందా అని బ్రెయిన్ ఆ సిగ్నల్స్ పంపించడం మొదలెడుతుంది. దీన్నే మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అంటాం. సార్, ఈ పెయిన్స్ మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లు కోవిడ్ తర్వాత మనకి పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి ఎస్పెషల్లీ లేడీస్ లో పెయిన్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇందులో ఎంతవరకు నిజం? సో ఇప్పుడు చూసినట్లయితే లాస్ట్ 2 సంవత్సరాలుగా పోస్ట్ కోవిడ్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి. దానికి కారణం ఏంటి అని అంటే మన జీర్ణ వ్యవస్థ సరిగా పని చేయకపోవటం. ఎందుకంటే కోవిడ్ ఏం చేసింది అని అంటే జీర్ణ వ్యవస్థను ఫస్ట్ దెబ్బ కొట్టింది, శ్వాస వ్యవస్థ తర్వాత. ముందు గాలి తీసుకోవటం కష్టమైంది, శ్వాస వ్యవస్థ పైన, తర్వాత లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి. అంటే లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు తర్వాత బ్లడ్ క్లాట్స్ కూడా మీరు చూసినట్లయితే కోవిడ్ లో చాలా మందికి ఏమవుతుంది, ఇప్పుడు మైక్రో థ్రాంబస్ అని చిన్న చిన్న రక్తనాళాలు గడ్డగడుతున్నాయి. ఆ రక్తనాళాల యొక్క గోడలు ఉంటాయి కదా, ఆ వెజల్స్ వాస్కులైటీ అనేది ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోయి గట్టిపడుతున్నాయి, రక్తనాళాలు గట్టిపడుతున్నాయి. అందువల్ల రక్తనాళాలు గట్టిపడటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లింఫాటిక్ డ్రైనేజ్ అంటాం, అంటే వేస్ట్ ప్రొడక్ట్స్ తీసుకుపోయే వ్యవస్థ సరిగా పనిచేయటం లేదు. హైపర్ యాక్టివిటీ అవుతుంది కొన్ని చోట్ల. అంటే అంతకుముందు ఏమైందంటే సడన్ గా నిర్వీర్యం అవటం కానీ హైపర్ యాక్టివిటీ అవటం కానీ, ఈ రెండింటి వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. సో బ్రెయిన్ కి ఏం చేసింది కోవిడ్, భయాన్ని క్రియేట్ చేసింది. ఎక్కడ ఎమైగ్డైలా హిప్పో క్యాంపస్ అనే భాగం ఉంటుంది, లింబిక్ సిస్టమ్ అనే భాగం ఉంటుంది బ్రెయిన్ లో. ఈ కోవిడ్ వైరస్ అక్కడ పనిచేయటం వల్ల మనిషికి ఒకేసారి భయం వచ్చేసింది. అంటే ట్రిగ్గరింగ్ అనమాట. అంటే మీరు ఏం చూడడం అవసరంలా దాన్ని స్టిమ్యులేట్ చేస్తే భయం వచ్చేది. అది ఊహ కూడా కావచ్చు, కానీ దాన్ని ఈ వైరస్ కి అట్లాంటి ఎఫినిటీ ఉండింది. అలానే ఒక ఆనందకరమైన ఇది వచ్చింది అనుకోండి, మన బాడీలో ఒక పాజిటివ్ సిగ్నల్స్ వస్తాయి. ఒక ప్రేమతో మాట్లాడే వ్యక్తి కలిసిన, ఆప్యాయతతో మాట్లాడే కలిసి వ్యక్తిన, అమ్మ దగ్గర వరకన్నా భయం ఉంటుందా? అట్లానే అదే గనక ఒక గన్ను పట్టుకున్న వాళ్ళు, బాంబు పట్టుకున్న వాళ్ళు, వేషధారణ సరిగా లేని వాళ్ళు చూస్తే ఒక రకమైన ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అది ఎట్లాంటి వ్యక్తి అతను వాడకపోవచ్చు, కానీ భయం ఉంటుంది. కోవిడ్ అటువంటి భయాన్ని ఎక్కువగా క్రియేట్ చేసింది. ముందు అంటే ఏంటి, మనం బ్రెయిన్ యొక్క ఫంక్షన్ ని అర్థం చేసుకోవాలి. భయాన్ని పోగొట్టడానికి మనం పేషెంట్తో మాట్లాడాలి. మీరు చూసినట్లయితే కోవిడ్ పేషెంట్స్ అందరూ కూడా నాకు కోవిడ్ వచ్చిందండి, నేను 14 రోజులు హాస్పిటల్లో ఉన్నానండి, అప్పటి నుంచి నాకు సరిగా లేదండి అంటూ మొదలెట్టారు. అప్పుడు స్టీరాయిడ్స్ ఇచ్చారు, రెమ్డెసివిర్ ఇచ్చారు, చాలా మందులు ఇచ్చారు. వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటాయి. రెమ్డెసివిర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, స్టీరాయిడ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మనకి ఎప్పుడైనా ఫైట్ ఆర్ ఫ్రైట్ సిచ్యువేషన్ అంటారు. ఫైట్ ఆర్ ఫ్రైట్ సిచ్యువేషన్ అంటే ఒకేసారి ఉపద్రవం వచ్చినప్పుడు శరీరాన్ని తట్టుకోవటానికి ఏం చేస్తుంది అంటే అడ్రినాలిన్ రిలీజ్ చేస్తుంది. పరిగెట్టడానికి కానీ, పారిపోవటానికి కానీ, ఎదురు ఫైట్ చేయటానికి కానీ. కార్టిజాల్ కూడా రిలీజ్ అవుద్ది. కార్టిజాల్ ఏం చేస్తుంది అంటే ఒకేసారి మన శరీరంలో గ్లూకోజ్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే మనకు శక్తి కావాలి. ఇప్పుడు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సడన్ గా రిలీజ్ అవుతుంది కార్టిజాల్. ఈ కార్టిజాల్ ఎక్కువ అవటం వల్ల కూడా మనకు మంచిది కాదు. కార్టిజాల్, అడ్రినాలిన్ రష్ అంటారు. అడ్రినాలిన్ రష్ ఎక్కువైతే గుండె చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటుంది, లయ తప్పుద్ది. కార్టిజాల్ ఎక్కువగా అయినప్పుడు మనం లివర్ లో ఉన్న గ్లూకోజ్ మొత్తం అంతా, గ్లైకోజన్ మొత్తం అంతా ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక అక్కడ లేకపోయేసరికి నిర్వీర్యం. సో అప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా శక్తిని వచ్చేది గ్లూకోజ్ నుంచి. దాని తర్వాత మనకి ఫ్యాట్ నుంచి కానీ, ప్రోటీన్ నుంచి కానీ వస్తుంది. అంటే మనకి ప్రోటీన్ అంటే మాంసకృతులు, ఫ్యాట్ అంటే మనకి కొవ్వులు. అసలు కొవ్వు నుంచే ఎనర్జీని కనుక మనం మార్చుకోగలిగితే అది టైం పట్టే ప్రొసీజర్. అందుకని దానికి ఎక్కువ టైం పడుతుంది. ఫాస్టింగ్ చేసినప్పుడు మాత్రమే కొవ్వు ఎనర్జీ కింద మారుతుంది, ఎక్సర్సైజ్ వల్ల మారదు. కండరాలకి స్ట్రెంత్ వస్తుంది. ఎప్పుడైతే కొవ్వు మొత్తం కరిగిపోయిందో ఎనర్జీ కింద, అప్పుడు మజిల్స్ లో నుంచి కూడా ఎనర్జీ కావాలి అనుకున్నప్పుడు ఆ మజిల్స్ కూడా
బయటకు వచ్చేసి దానిలో ఉన్నవన్నీ కూడా ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే సార్. సో ఇది మెటబాలిజం అంటారు. ఈ Hmm. మెటబాలిజం డిజార్డర్ ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. కోవిడ్ Hmm. వ్యాక్సినేషన్ ఏం చేసింది అని అంటే ఒక స్పైక్ ప్రోటీన్ అనేది డెడ్ కానీ లైవ్ కానీ Hmm. ఆ రెండు కానీ ఉన్నట్టయితే మన శరీరానికి అది ఉంది అని తెలిసినప్పుడు రోగ నిరోధక వ్యవస్థ దాన్ని ఎలా ఎదుర్కోవాలని సెన్సిటైజ్ చేస్తుందని చెప్పారు. ఓకే సార్. కానీ Hmm. మనకు ఆల్రెడీ కోవిడ్ వచ్చింది అనుకోండి, Hmm. Hmm. ఆల్రెడీ యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, Hmm. ఇది ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ యాంటీబాడీస్ ఉంది. Hmm. రెండోది ఏంటి, అది 6 నెలల వరకు యాంటీబాడీస్ తగ్గేంత వరకు చూసి అప్పుడు ఇవ్వాలట వ్యాక్సిన్. ఓకే సార్. అవన్నీ తెలియకుండా చాలా మంది అప్పుడు తీసుకోవటం జరిగింది. అవును సార్. కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది ఒక 7-8 సంవత్సరాలు టెస్ట్ చేసిన తర్వాత ఇవ్వాల్సింది phase 2 ట్రయల్ కాకుండానే ఇచ్చేశారు. Hmm. కాబట్టి దానివల్ల ఎంతమందికి అనర్థాలు జరుగుతున్నది ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అవును సార్. ఇంతకు ముందు లేని హార్ట్ అటాక్స్ ఇప్పుడు వింటున్నామా లేదు? అవును. సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం, అప్పటికప్పుడు అప్పటి వరకు యాక్టివ్ గా ఉన్న పర్సన్ అప్పటికప్పుడు కుప్పకూలిపోవడం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు Hmm. కారణం ఏంటి అంటే హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూరా, హార్ట్ అటాక్. Hmm. హార్ట్ అటాక్ కి హార్ట్ ఫెయిల్యూర్ కి డిఫరెన్స్ ఉంది. Hmm. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే రక్త ప్రసరణ తగ్గటం గుండె. Hmm. Hmm. హార్ట్ ఫెయిల్యూర్ అంటే లయ తప్పటం, Okay. కొట్టుకోకపోవటం. Hmm. అంటే ఆ సిగ్నలింగ్ లేకపోతే హార్ట్ కొట్టుకోదు. Hmm. దాన్ని హార్ట్ బ్లాక్స్ అంటారు. ఓకే సార్. ఇవి కూడా జరుగుతున్నాయి. ఎరిథ్మియాస్ ఇవి వస్తున్నాయి. అంటే ప్రెసెంట్ ఇప్పుడు మనం జరుగుతుంది హార్ట్ ఫెయిల్యూర్స్ అనుకోవచ్చు. రెండిట్లో ఏది అనేది మనం కనిపెట్టలేము. అన్లెస్ పోస్ట్ మార్టం జరిగి వాని మీద ఒక ఫ్రాక్చువల్ రిపోర్ట్ వస్తే తప్పితే కనిపెట్టలేము. అందుకని చాలా మందికి లయ తప్పిన వాళ్ళకి పేస్ మేకర్స్ పెడుతున్నారు. పేస్ మేకర్ అంటే ఏంటి, ఆ లయని క్రమబద్ధంగా ఉంచడానికి హార్ట్ కొట్టుకునే పద్ధతికి ఒక ఆర్టిఫిషియల్ ఇది స్టిములస్ అన్నమాట, అది పెడుతున్నారు. అలానే బ్లడ్ థిన్నర్స్, రక్తం గడ్డగట్టుకోకుండా ఉండటానికి బ్లడ్ థిన్నర్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుని మైల్డ్ డోస్ లో తీసుకుంటున్నారు. అలా ఈ స్పైక్ ప్రోటీన్ అనేది శరీరంలో బయటికి వెళ్ళకపోవటం వల్ల క్రానిక్ ఇన్ఫ్లమేషన్ కలగజేస్తుంది అనేది కూడా ఉంది. అందువల్ల లివర్ ఫంక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటారు, పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులు, వీటిల్లో జరగాల్సిన జీర్ణ ప్రక్రియ సరిగా జరగట్లేదు. అబ్నార్మల్ గా మనకి బాడీ మెటబాలిజం మారిపోతుంది. మరి వీటన్నిటికీ కూడా ఒకే రోజులో వైద్యం జరగటం కష్టం కాదు. కాబట్టి ముందు కొన్ని టెస్టులు చేసి అల్లోపతిలో వాటికి వైద్యం చేస్తున్నారు. మా దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మేము కూడా చేసేది సైంటిఫిక్ గానే ఉంటుంది, కానీ వాళ్ళలో ఒక నమ్మకాన్ని కలిగిస్తున్నాం, ఫస్ట్ ఒక ఉత్సాహాన్ని నింపుతున్నాం. అంటే ఒక నొప్పితోటి వచ్చిన వ్యక్తి నొప్పి తగ్గితే అతను కాన్ఫిడెంట్ గా తయారవుతాడు. నువ్వు రేపు ఎల్లుండో చనిపోతావు అని చెబితే అతనిలో ఒక రకమైన డిప్రెషన్ వస్తుంది. భయంతో చేసేదానికి కాన్ఫిడెన్స్ తో చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. అట్లా అని మేము టెస్ట్లు ఏం చేయమని కాదు, టెస్టులు చేస్తాం. కోవిడ్ తర్వాత క్యాన్సర్స్ కూడా చాలా పెరిగినాయి. మీకు ఇంతకు ముందు లేని క్యాన్సర్స్ ఇప్పుడు సడన్ గా పెరగటం కారణం వీటి మీద ఒక విస్తృతమైన చర్చ జరగాలి. డాక్టర్స్ గా మెడికల్ బాడీస్, గవర్నమెంట్ కలిసి ఇది వ్యాక్సిన్ వల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్సా, కోవిడ్ తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్సా, ఎందుకని ఈ విధంగా మెటబాలిజం మారుతుంది, దీనికి నివారణ ఉపాయాలు ఏంటి, చికిత్సా విధానాలను ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి అనేది ఆలోచించాలి. దాంట్లో భాగంగా మాకున్న అనుభవంతో మేము చేసేది ఏంటంటే శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హెర్బల్ రెమెడీస్, అలానే బయోమాలిక్యులర్ మెడిసిన్, ఎసెన్షియల్ ఆయిల్స్ నుంచి తీసిన బయోమాలిక్యులర్ మెడిసిన్స్ని, ఈ డ్రై నీడిల్స్ తోటి బ్రెయిన్ స్టిమ్యులేషన్, నాన్ ఇన్వేసివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్, మూడింటిని ఇంటిగ్రేటెడ్గా వాడటం వల్ల ఆహారాన్ని ఏ విధంగా తీసుకోవాలి, ఫైటోన్యూట్రియంట్స్, న్యూట్రాస్యూటికల్స్ వాటిని కూడా ఇవ్వటం వల్ల రికవరీ చాలా బాగా ఉంటుంది. సార్, అసలు ఈ పెయిన్స్ ఎక్కువగా వస్తున్న వాళ్ళు వీటికి మెయిన్ ఫుడ్ ఏ విధంగా తీసుకుంటే బెటర్ అంటారు జనరల్ గా? మామూలుగా శరీరం లోపల వాతం పెరిగేవి తీసుకోకూడదు. రెండవది ఎసిడిటీ పెంచేవి తీసుకోకూడదు. ఆల్రెడీ మన శరీరంలో వాత ప్రకోపం కానీ ఆమ్ల ప్రకోపం కానీ పెరిగినప్పుడు నొప్పులు ఎక్కువగా వస్తాయి. వీటిని ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవాలి. ఆల్కలైన్ ఫుడ్స్ అంటే గుమ్మడికాయ జ్యూస్ తాగారనుకోండి ఆల్కలైన్, సొరకాయ జ్యూస్ తాగారనుకోండి ఆల్కలైన్, అలానే ఉసిరికాయలు తిన్నారనుకోండి ఆల్కలైన్, నిమ్మకాయ రసం కూడా ఆల్కలైన్. మనం అనుకుంటాం నిమ్మకాయ యాసిడిక్ అని, కాదు, ఆల్కలైన్ అది. మన శరీరం లోపల యాసిడ్ కూడా అవసరం మనకి. కానీ యాసిడ్ ఎక్కడ అవసరం అంటే మన ప్రోటీన్స్ ని బ్రేక్ డౌన్ చేయడానికి అవసరం.
కడుపులో. ఉమ్, అంతేగాని అదే యాసిడ్ ఎక్కువైంది అనుకోండి ఎసిడిటీ, అల్సర్ అవుద్ది. అలా వీటి వల్ల ఏమవుద్ది, యాసిడ్కి ఎక్కడున్న లక్షణం ఏంటి, కాల్ చేసే గుణం, ఉమ్, మంట అవును పెట్టే సార్. గుణం. ఉమ్, ఎసిడిటీని తగ్గించాలి. ఎక్కువగా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకున్న వాళ్ళకి ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎసిడిటీ ఎసిడిటీ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఉమ్, బాగా స్ట్రెస్ఫుల్ గా ఉంటే కడుపులో గాబరాగా ఉమ్, అవును. నిద్ర సరిగా లేకపోవటం కూడా ఒక ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. ఉమ్, నిద్ర ఎందుకంటే చాలా మందికి కడుపు నిండా అంటారా, కళ్ళ నిండా నిద్ర అంటారా? కళ్ళ కడుపు నిండా నిండా తిండి, కళ్ళ నిండా కళ్ళ నిద్ర. నిండా నిద్ర. అవును. చూడండి, ఆకలేసిన వాడికి ఏం పెట్టినా కూడా రుచికరంగా ఉంటుంది. అవును. అలసిపోయిన వాడికి ఎక్కడున్నా ఎక్కడ నిద్ర వస్తుంది. అవును. ఈ రెండు కరువు అయిపోయాయి కోవిడ్ తర్వాత. ఉమ్, మనం డే అండ్ నైట్ పని చేస్తున్నాం. ఉమ్, మనకి నిద్ర సరిగా లేకపోతే సైకాట్రిక్ రిథమ్ అంటారు, అది బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రెయిన్ లో డెవలప్ కావాల్సిన, సెక్రెట్ కావాల్సిన మెలటోనిన్ అనే హార్మోను మనకి సెక్రెట్ కాదు. అందువల్ల బ్రెయిన్ లో ఏమవుతుంది, క్లీనింగ్ అండ్ కూలింగ్ అనేది జరగదు. ఎప్పుడైతే క్లీనింగ్ అండ్ కూలింగ్ జరగదో, మన సిస్టమ్ ఎట్లయితే బ్రేక్ డౌన్ అవుతుందో ఇది కూడా బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే బ్రెయిన్ లోపల ఎంత హీట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఉమ్, మన ఆలోచనలతోటి కానీ యాక్షన్స్తో కానీ ఉమ్, రోజుకు ఒక 50,000 నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. అవును. పాజిటివ్ ఆలోచనలు కొన్నే వస్తాయి. ఈ ఆలోచన, ప్రతి ఆలోచన యాక్షన్ పొటెన్షియల్ కింద తయారు కావాలంటే, ఉమ్, అంటే నేను ఇది చేయాలనుకుంటాను అంటే చేయగలపాలి. ఉమ్, కానీ ఆలోచన అన్ని యాక్షన్ కింద మారదు. ఉమ్, అవును. ఆలోచన కింద అన్ని యాక్షన్ మారింది అనుకోండి, వణుకుడు రోగం వస్తుంది, ఉమ్, పార్కిన్సన్స్ అంటాం దాన్ని. ఉమ్, ఎక్కువ మాట్లాడటం అవుతుంది, ఉమ్, హైపర్ యాక్టివిటీ అవుతారు. కాబట్టి ఎనర్జీ ఎక్కువ కావాలి. అసలు ఏమీ లేకోకుండా ఉన్నారనుకోండి, బుద్ధావతారం లాగా ఇప్పుడు మన్నుదిన్న పాములాగా పండుకుంటారు. ఉమ్, సో రెండూ మంచివి కాదు, సమతుల్యత అవసరం. ఉమ్, వీటికి ఈ బ్రెయిన్ లో ఉన్న హీట్ని తగ్గించడానికి మెడిటేషన్ చేయాలి. అలానే 6 గంటలు మినిమం నిద్రపోవాలి. ఉమ్, పీనియల్ గ్రాండ్ అనేది క్యాల్సిఫై కాకూడదు. సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది కూలెంట్ లాగా పనిచేస్తుంటుంది బ్రెయిన్ని. ఆ బ్రెయిన్ కూల్గా ఉండటం, బ్రెయిన్లో నుంచి అది మెటబాలిజం అయిపోయిన తర్వాత వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఆ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ద్వారా బయటకు వచ్చేయాలి, గ్లింఫాటిక్స్ ద్వారా బయటికి రావాలి. అవి రావటం జరగట్లేదు. కాబట్టి ఈ సైన్స్ అనేది, మనం చక్రాలు అంటాం తెలుసు కదా చాలా మందికి, మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, తర్వాత విశుద్ధ చక్రం అంటాము. అన్ని ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ పైకి వస్తుంది. అదే క్రౌన్ చక్ర అంటాం. అంటే క్రౌన్ చక్ర అంటే ఇక్కడ ఉంది. ఈ చక్ర ఓపెన్ అయిపోతే మనకు యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ తోటి కనెక్ట్ అవుతాం. అలానే మనకి స్పైనల్ కార్డ్ సరిగా లేనప్పుడు ఈ ఎనర్జీ బ్లాక్స్ వస్తాయి. వాటిని చక్రాస్ బ్లాక్స్ అంటాం. మేమేమంటామంటే డిస్క్ ప్రాబ్లమ్స్ అంటున్నాం. లేకపోతే నొప్పులు, మెడలో ఒక నొప్పి వస్తే విశుద్ధి చక్రం, హార్ట్ దగ్గరకు వస్తే అనాహత చక్రం. అంటే మనకి ఎంపతి, సింపతి, లవ్ ఇటువంటి అన్ని కూడా హార్ట్ దగ్గర ఏముంటుంది, హృదయ స్పందన ఉంటుంది. శ్వాస తీసుకునే ఏముంటాయి, లంగ్స్ ఉంటాయి, ఊపిరితిత్తులు. మనకి ఆదుర్దా పెరిగినప్పుడు గుండె లయ పెరుగుద్ది, ప్రేమగా ఉన్నప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది. ఊపిరి తీసుకోవటం కూడా మనం ఫాస్ట్ గా చేస్తాం ఆదుర్దా ఉన్నప్పుడు, భయం ఉన్నప్పుడు. అదే మంచిగా ఉన్నప్పుడు ప్లెజెంట్ గా ఉంటుంది. అట్లానే మాటలు, మనం మాట్లాడే మాటలు ఇక్కడ విశుద్ధి చక్రం అంటాం. ఆజ్ఞా చక్రం అని ఇక్కడ ఉంటుంది. అంటే మనం బయటికి కనెక్ట్ అవుతాం వీటితోటి. వీటిని ఆయుర్వేదాలో యోగా అనేది చెప్తారు మనకి. మనము యోగాని కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ ఎందుకు చేసుకోవాలనుకుంటున్నాను ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్లో అంటే, మనం పీల్చే గాలి ఏ విధంగా పీల్చాలి, ఏ విధంగా భూమితోటి కనెక్ట్ అవ్వాలి, ఏ విధంగా ఆహారాన్ని నీరుని తీసుకోవాలి, ఏ విధంగా విసర్జించాలి, ఏ విధంగా పండుకోవాలి, ఏ విధంగా బ్రెయిన్ని సైలెంట్గా చేసుకోవచ్చు ఆలోచనల నుంచి అనేది చూసినట్లయితే యోగా ప్లేస్ అనదర్ వన్ బిగ్ రోల్. యోగం అంటే ఏంటి, యోగం అంటే మనము కరెక్ట్గా మనం తీసుకోగలిగినప్పుడు, మన శరీరానికి ఉపయోగపడినప్పుడు అది యోగం. యోగ్యత లేదు అన్నారు అనుకోండి, అది సరిగా ఉపయోగించుకోవటం లేదు అని. అంతే కదా. సో మనం పూర్వకాలంలో ఇటువంటి ఎక్విప్మెంట్ కానీ కెమికల్స్ కనుక్కోవటం కానీ లేదు కాబట్టి, శాస్త్రీయ పద్ధతులు తెలియదు కాబట్టి ఒక నమ్మకాలుగా చెప్పాను. వాటి పొద్దున్నే లెగాలి,
పళ్ళు తోముకోవాలి. ఎందుకు పళ్ళు తోముకోవాలి అని అంటే నోరు పరిశుభ్రంగా ఉంటే తినేది ఆహారం మంచిగా జీర్ణం అవుతుంది. నోటిలో నాలుక, నోరు మనం ఆహారం తీసుకున్నప్పుడు నోరే సర్వరోగాలకి రహదారి అంటారు. మరి ఆరోగ్యంగా ఉంచుకోవాలి కదా. దంతాలు, నాలుక, మన లాలాజల గ్రంథులు ఆరోగ్యంగా ఉండాలి కదా. గాలి పీల్చుకోవాలి మంచిగా. అందుకని పొద్దున్నే లేచిన వెంటనే కాసేపు మంచిగా దీర్ఘ శ్వాస తీసుకొని లెగాలంటారు. సూర్యుడిని చూడమని చెప్తారు. నేను అల్లోపతి డాక్టర్ అయినా కూడా నా దినచర్యలో భాగం ఏంటి? ప్రకృతితోటి కలుసుకున్నప్పుడే కదా. మనం అందరం ప్రకృతితోటి సహజీవనం చేయాలి. ప్రకృతి బయట ఉండేదే కాదు, మనలో ఉన్నది కూడా అది. ఇంటర్నల్ గా మనం కూడా అదే ఉంటాయి. వాటితోటి పంచభూతాలు బయట ఎట్లుంటాయో మన లోపల కూడా ఉంటాయి. వీటిని మనం ఇంటిగ్రేట్ చేసుకున్నట్లయితే మన యొక్క ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. అంటే ఈ డ్రై నీడిల్స్ అనేది స్కాల్ప్ మీద పెట్టేది ఎక్కడ పెట్టాలి అనేది తెలుసుకోవాలి. ఈ మైల్డ్ మిల్టీ వోల్ట్ స్టిమ్యులేషన్ ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే నొప్పి నుంచి ఉపశమనం కలుగుద్ది. అప్పుడు కండరానికి శక్తినిచ్చి ఆ కండరం సరిగా పనిచేయగలిగించినట్లయితే ఆ నొప్పి పర్మనెంట్ గా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అది సర్వైకల్ స్పాండిలైటిస్ కావచ్చు, యాంకలోసింగ్ స్పాండిలైటిస్ కావచ్చు, డిస్క్ ప్రాబ్లం కావచ్చు, సయాటిక్ ప్రాబ్లం కావచ్చు, డయాబెటిక్ న్యూరోపతి కావచ్చు. అంటే నర్వ్ కండక్షన్ అనేది ఇంప్రూవ్ చేయటం. సార్, ఇప్పుడు ఈ పెయిన్స్ ఒకవేళ తల్లిదండ్రులకి ఉంటే కనుక అది జీన్స్ ద్వారా కూడా ఈ పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చాలా మందికి ఏంటి అని అంటే మనం తినే ఆహార పదార్థాలు ఇంట్లో ఒకే విధంగా ఏ విధంగా ఉంటాయో ఆహారపు అలవాట్లు, అలానే వ్యాధులు కూడా జన్యుపరంగా వంశపారంపర్యంగా వస్తారంటారు. నొప్పులు మాత్రం వంశపరంగా ఎప్పుడు రావు, జబ్బులు మాత్రమే వస్తాయి. నొప్పి అనేది లక్షణం, ఇందాక అనుకున్నాం కదా మనం. అంటే మైగ్రేన్ మదర్కు ఉంది కాబట్టి చైల్డ్కి రానవసరం. అలానే కొన్ని రకమైన జబ్బులు ఉన్నాయి. రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ తల్లులకు ఉంటే పిల్లలకు రావచ్చు. అంటే జబ్బు వేరు, జబ్బు వేరు, లక్షణం వేరు. అంటే ఆ వాతావరణం పెరుగుతారు కాబట్టి జన్యుపరంగా అన్ని ఇన్క్రిప్ట్ అయ్యి ఉంటాయి. అట్లా అని చెప్పేసి మనం ప్రతిదాన్ని జన్యుపరంగా అనుకుంటే జెనెటిక్ ట్రీట్మెంట్ చేయాలి, మనం బయట వైద్యం చేయలేం కదా. కానీ ఆరోగ్యకరంగా ఉండే ప్రతి సెల్ కూడా మన శరీరంలో ఏ విధంగా అయితే ప్రతి శరీరానికి ప్రతి సెల్కి కూడా ఒక లైఫ్ ఉంటుంది. దాని ఇండివిజువల్ గా దానికి సెల్యులార్ రెస్పిరేషన్ ఉంటుంది. అంటే శ్వాస తీసుకుంటుంది సెల్, దానికి జీవం ఉంటుంది. దాంట్లో మైటోకాండ్రియా, ఏటీపీ అంటారు. ప్రతి కణంలో కూడా ఎనర్జీ ప్రొడక్షన్ మైటోకాండ్రియా ఉంటుంది. సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు దాన్ని. అంటే ఎప్పుడైతే ఆక్సిజన్ అనేది సరిగా ఆక్సిజనేషన్ సరిగా జరగదు, శుద్ధమైన ఆక్సిజన్ లోపలికి పోవాలి, మండాలి, కార్బన్ డైఆక్సైడ్ బయటికి రావాలి, వేస్ట్ ప్రొడక్ట్స్ రావాలి. అవునా కాదు? ఇది మనం ఓన్లీ లంగ్స్ ద్వారా అనుకుంటాం, కానీ ప్రతి కణం కూడా శ్వాసించే లక్షణం ఉంటుంది. ప్రతి కణానికి మెటబాలిజం ఉంటుంది. ఓన్లీ లంగ్స్ ఒక్కటే గాలి తీసుకుంటుంది అనుకుంటాం, బట్ దేర్ ఇస్ ఎ సెల్యులార్ రెస్పిరేషన్. మనం ఎన్నో కోట్ల ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి, ప్రతిదానికి సెల్యులార్ రెస్పిరేషన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళటానికి రక్తనాళాల ద్వారా ఆహారం, హీమోగ్లోబిన్, ఆక్సిజన్ తీసుకెళ్తుంది. మరి రక్తం సరిగా లేకపోతే, అంటే వాళ్ళకి హిమోగ్లోబిన్ సరిగా లేకపోతే, రక్తహీనత ఉన్నట్లయితే, అక్కడికి క్యారీ చేయడానికి ఎర్ర రక్త కణాలు సరిగా లేకపోతే ఆక్సిజన్ అక్కడికి సరిగా ట్రాన్స్పోర్ట్ కాదు కదా సెల్ కి. మనం గాలి సరిగా తీసుకున్నా కూడా అక్కడికి వెళ్తాం. రెండోది, బయట అట్మాస్ఫియరిక్ పొల్యూషన్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. మనం పీల్చుకునే గాలి కూడా పరిశుద్ధంగా ఉండాలి. పార్టికల్స్ ఉంటున్నాయి దాంట్లో. అలానే కార్బన్ డైఆక్సైడ్, మోనాక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. మనం తాగే నీరు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. 70 to 80% మనం శరీరంలో నీరే ఉంటుంది. చాలా మంది నీటిని ఏ విధంగా తీసుకోవాలో తెలియదు, ఏ నీరు తాగాలో ఎప్పుడెప్పుడు తాగాలో తెలియదు. మరి నీటికి పరిశుద్ధం చేసే లక్షణాలు బయటికి, గాలి ఏ విధంగా పరిశుద్ధం అవుతుందో తీసుకున్నప్పుడు బయటికి, నీరు కూడా మన సెల్లోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు వ్యర్థాలను తీసుకొస్తుంది. ఆ వ్యర్థాలను బయటకు పోగొట్టాలంటే ముందు హైడ్రేషన్ బాగుండాలి కదా. పారే నదిలో ఉండే శుభ్రత స్టాగ్నెంట్ గా ఉండే వాటర్ లో ఉంటుందా, నిలిచి ఉన్న నీటిలో ఉంటుందా, పాచిపట్టిపోతుంది. అదే విధంగా మన శరీరంలో రక్త ప్రసరణ సరిగా ఉండాలి, కణజాలాల్లోకి నీరు సరిగా వెళ్ళాలి. ఆ నీరు అంటే ఏంటి? మనం హైడ్రోజన్, ఆక్సిజన్ అనేది ఏ విధంగా మెటబాలిజంలో ఉంటుందో ఇవి ఎనర్జీ కింద కన్వర్ట్ అయినప్పుడు నీరు వస్తుంది.
ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా విషయాల్ని అంటే మనం ఈ రోజు ఒక ఇంట్రడక్షన్ చేసుకున్నాం. అవును సార్. దీని తర్వాత ఒక్కొక్క ప్రాబ్లం కి ఏ విధంగా చికిత్స ఉంటది అనేది మనం దాన్ని మీకు ప్రాక్టికల్ గా పేషెంట్లకి వచ్చిన వాళ్ళని చూపిద్దాం. వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందరు. ఒక 10 సంవత్సరాల నుంచి నాకు ప్రాబ్లం ఉంది, 5 సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉంది, నాకు ఎలా స్వయంగా నేనే చూసాను సార్ మీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండి వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళకి ఉపశమనం కలగడం. నేను అది చూసిన తర్వాతే తప్పకుండా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలి, ప్రజలకి ఇది ఒక ట్రీట్మెంట్ ఉంది, దీని ద్వారా ఇలా తొందరగా అందులో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది అనేది చాలా మందికి తెలియాలి అనే ఉద్దేశంతోనే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని చెప్పి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. అది ఈ రోజుకి సాధ్యమైంది. తప్పకుండా ఇది మనం కంటిన్యూ చేయాలి, ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక టీం వర్క్ అమ్మా. నాతో పాటు ఒక ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచర్ లో ట్రైన్ అయిన 2 డాక్టర్స్, నేను ఒక హెర్బల్ స్పెషలిస్ట్, ఒక బయోమాలిక్యులర్ స్పెషలిస్ట్, ఒక న్యూట్రిషనిస్ట్, ఇటువంటి వారందరం కలిసి మేము ఒక యూనిట్ గా పనిచేస్తున్నాం. ఇది నేను అనుకోవటం ఏంటంటే ప్రపంచానికి ఒక కొత్త శాస్త్ర పరిజ్ఞానాన్ని విజ్ఞానాన్ని అందించామనుకోండి, ఒక కాన్సెప్ట్ గా తయారు చేసి ఎంతో మందికి ఉపయోగపడుతుంది. సార్ ఇంకొక క్వశ్చన్ సార్, మీరు అబ్దుల్ కలాం గారితో కూడా వర్క్ చేశారు. ఆ టైంలో అసలు మీ ఫీల్ ఎలా ఉండేది? అబ్దుల్ కలాం గారితో నేను 94 నుంచి పనిచేయటం మొదలెట్టాను. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో స్వదేశీ పరిజ్ఞానంతో డెంటల్ ఇంప్లాంట్స్ తయారు చేయడం కోసం ఆయన దగ్గర డిఆర్డిఓ డైరెక్టర్ గా ఉన్నప్పుడు పనిచేసాం. 40,000 ఉన్నాయి, 500 రూపాయలకి తయారు చేయగలిగాం. ఎందుకంటే అప్పుడు ఇంప్లాంట్స్ ఇక్కడ భారతదేశంలో లేవు, ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం వెళ్తున్నప్పుడు బేసికల్ గా నేను మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, క్యాన్సర్ ఆపరేషన్స్, నోటి క్యాన్సర్ ఆపరేషన్స్ చాలా చేస్తూ ఉండేవాడిని. మీరు సినిమా హాల్స్ కి వెళ్ళినప్పుడు వెంటనే ఈ నగరానికి ఏమైంది, ముఖేష్ ఇటువంటి చూస్తూ ఉంటారు కదా, 28 సంవత్సరాలకి చనిపోయింది అని అంటారు, క్యాన్సర్ తో చూశారు. అటువంటి ఆపరేషన్లు చేసేవాడిని. అయితే ఆ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు క్యాన్సర్ వైద్యుడిగా నేను ఆనందం పొందినా వాళ్ళకి శాశ్వతంగా అంగవైకల్యం ఏర్పడేది. మరి వీళ్ళకి దవడలు ఏర్పడాలంటే ఆర్టిఫిషియల్గా ఎట్లా అని ఆయన అడిగినప్పుడు ఆయన నాకేమన్నారంటే, దీని మీద నువ్వు అవగాహన పెంచే కార్యక్రమం ఎందుకు చేయొద్దు అని అడిగారు. ఎందుకంటే పొగాకు ఉత్పత్తులు, గుట్కా పాన్ మసాలాలు ఇటువంటివి ఎక్కువగా తీసుకోవటం, నోటి పరిశుభ్రత లేకపోవటం వల్ల ఈ క్యాన్సర్స్ వస్తున్నాయి. కాబట్టి వాటి మీద విషయ పరిజ్ఞానాన్ని వస్తుంది అని తెలియజేసినప్పుడు తినటం మానేస్తారు, ఆపరేషన్ వీటి యొక్క క్యాన్సర్స్ తక్కువ అవుతాయి కదా అన్నప్పుడు దాంట్లో భాగంగా ఒక చిన్న ప్రయత్నం స్కోప్ అనే ఒక సంస్థని ప్రారంభించి దాని ద్వారా దేశవ్యాప్తంగా గుట్కా పాన్ మసాలాలు ఆహార పదార్థాలుగా పర్మిషన్ ఇచ్చిన వాటిని మేము వాటి వల్ల క్యాన్సర్స్ వస్తున్నాయి అని చెప్పటం, పొగాకు ఉత్పత్తుల వల్ల జరిగే అనర్థాల గురించి అవగాహన కల్పించేలాగా చర్చలు, సదస్సులు, ర్యాలీలు నిర్వహించటం, ప్రభుత్వానికి వేరియస్ రిప్రజెంటేషన్స్ ఇవ్వటంతో అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత దాని మీద ఒక ఢిల్లీలో హెల్త్ డిపార్ట్మెంటు, ఇండియన్ మెడికల్ అసోసియేషను, డెంటల్ అసోసియేషను, మినిస్ట్రీ ఆఫ్ కామర్సు, WHO అందరితో కలిపి ఒక సింపోజియం ఆర్గనైజ్ చేసి భారతదేశం ప్రపంచానికి ఒక కొత్త జ్ఞానాన్ని అందించాలి అనుకుంటే నివారించడానికి అవకాశం ఉన్నప్పుడు మనం వాళ్ళకి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్పారు. అంటే దోమలను నిర్మూలించడం వేరు, దోమలు పుట్టకుండా చుట్టడం వేరు కదా. అలానే వీటి కారణాలు తెలియకుండా చాలా మంది తింటున్నారు కాబట్టి పిక్చోరియల్ వార్నింగ్స్ అనేది అప్పుడు ఆయన సజెస్ట్ చేశారు. అంటే చూడండి, నేను క్యాన్సర్ ఆపరేషన్లు చేసే డాక్టర్ని నివారించడానికి అవకాశం ఉంది అని చెప్పి విషయ పరిజ్ఞానాన్ని ఆ రోజు పంచడం వల్ల ఈ రోజు సినిమా హాల్స్ లో మేము వేసిన PIL వల్లే సుప్రీంకోర్టులో ఆ ఫస్ట్ పొగాకు ఉత్పత్తుల వల్ల పిక్చోరియల్ వార్నింగ్స్ రావటం, మ్యాండేటరీ న్యూస్ రావటం జరిగింది. నాలో ఒక కొత్త రకమైన మార్పుని ఆయన తీసుకొచ్చారు. అప్పటి వరకు నేను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వెళ్దాం అనుకున్న వాడిని భారతదేశంలో 150 కోట్లు, అంటే ఆ రోజు 100 కోట్లు, 1 బిలియన్ పాపులేషన్ ఉన్నారు, ఇంతమందికి చేసే అవకాశం నీకు ఎక్కడా దొరకదు, భారతదేశానికి చెయ్యి, ఇక్కడే ఉండమని చెప్పారు. ఆయన యొక్క సజెషన్ నేను వినబట్టే భారతదేశంలో ఉన్నాను, లేకపోతే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి వెళ్ళిపోయి ఉండేవాడిని. భారతీయుల గురించి ఇక్కడ గురించి చేయడానికి ఎంత స్కోప్ ఉండేది కాదు. ఒక విధంగా నాలో ఒక పరివర్తన వచ్చింది అని అంటే కలాం గారి యొక్క సాంగత్యం, ఆయన గారి యొక్క సమాజాన్ని గురించి ఏ విధంగా అర్థం చేసుకోవాలనే దాని మీద. సో ఒక అద్భుతమైన వ్యక్తిని నేను కలవటం జరిగింది. ఆయనతో 10 సంవత్సరాలు పనిచేయటంతో నాను సమాజానికి మనం ఒక డాక్టర్గానే కాదు, ఒక
హ్యూమన్ బీయింగ్ గా ఏ విధంగా ఉపయోగపడగలుగుతాం అనేది చెప్పగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఇంటర్వ్యూ ద్వారా మనం ఇంట్రడక్షన్ ఇచ్చాము. ఇంకా ఈ ట్రీట్మెంట్ వల్ల ఎటువంటి వ్యాధులు నయమవుతున్నాయి, ఏ విధంగా నయమవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం క్లియర్ గా తెలుసుకోవడానికి మరికొన్ని ఇంటర్వ్యూస్ తప్పకుండా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. సో చూసాం కదా, ఆఫ్టర్ కోవిడ్ అయితే చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. దీనికి సంబంధించి అసలు ఇది ఎందుకు వచ్చింది, దీనిపైన రిజల్ట్ ఏ విధంగా ఉంది, ఇప్పుడు జరుగుతున్న ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంది అనేది ఓవరాల్ గా అయితే డాక్టర్ గారు కొంత ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. దీనిపైన ఇంకా స్టడీ అనేది జరుగుతూ కూడా ఉంది. ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, అందరికీ కూడా ఈ ట్రీట్మెంట్ అనేది తొందరగా అందించాలి అనే ఉద్దేశంతో అయితే ఉన్నారని చెప్పాలి. దీనికి సంబంధించి ఇంకా ఏ జబ్బుకి ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, దానికి ఏ విధంగా రిజల్ట్ ఉంటుంది అనేది మనం ఫర్దర్ ఇంటర్వ్యూస్ లో కూడా చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.